హలో నేస్తామ్స్. లాస్ట్ వీడియోలో అమ్మవారి దర్శనం వరకు చూసారు కదా! సో, ఇక్కడి నుంచి మేము మా డ్యాడీ నేటివ్ ప్లేస్‌కైతే స్టార్ట్ అయిపోయాం. మా ఊరి గ్రామదేవత అయిన గంగానమ్మని కూడా దర్శించుకోవడానికి వెళ్ళాం. అనుకోకుండా వెళ్ళినా అక్కడికి వెళ్ళాక ఈరోజు అమ్మవారిని ప్రతిష్ఠించిన రోజు అని తెలిసాక చాలా హ్యాపీగా అనిపించింది. అమ్మవారి రూపం కూడా చూడ్డానికి చాలా ఆకర్షణంగా అనిపించింది. ఇంక మేము తీసుకెళ్ళిన పసుపు, కుంకం, పళ్ళు, పూలు, చీర అమ్మవారి దగ్గర పెట్టి, ఇంక మా అన్నయ్య వాళ్ళ ఇంటికైతే స్టార్ట్ అయ్యాం. అక్కడ లంచ్ కంప్లీట్ చేసుకున్నాక అన్నయ్య పక్కనే గ్రౌండ్ ఉంది. షటిల్ ఆడదాం రండి అని చెప్పి తీసుకొని వెళ్ళాడు. చాలా రోజుల తర్వాత ఆడడం వల్లేమో కానీ అందరం మంచి డెడికేషన్‌తో ఆడాం. ఇంక ఈవినింగ్ అయ్యాక ఫ్రెష్ అయ్యి ఉయ్యూరు వీరమ్మ తల్లి తిరునాళ్ళు చూడ్డానికి వెళ్ళాం. అక్కడ పెట్టిన షాప్స్ అన్నీ చూసుకుంటూ జైంట్ వీల్ ఎక్కుదామా, కొలంబస్ ఎక్కుదామా అనుకుంటూ ఆఖరికి ఏది ఎక్కకుండానే వచ్చేసాం. మార్నింగ్‌తో పోలిస్తే నైట్ చాలామంది వస్తున్నారు. తిరునాళ్ళు చూడ్డానికే కాదు, అమ్మవారి దర్శనానికి కూడా చాలా పెద్ద క్యూయే ఉంది. చూసారా గుడి దగ్గర ఎంతమంది అమ్మ దర్శనం కోసం వెయిట్ చేస్తున్నారు. అమ్మ దర్శనం కోసం రావడం ఒక ఎత్తైతే, నైట్ టైం కూడా పొంగలి వండుతూ గండదీపం చేత్తో పట్టుకొని గుడి చుట్టూ తిరుగుతూ చాలా మంది కనిపించారు. ఇక్కడే మనకు అర్థమవుతుంది అమ్మవారు ఎంత పవర్ఫుల్ అని. మేము కూడా ఆ షాప్స్ అన్నీ చూసుకుంటూ వచ్చి ఒక్కసారి అమ్మవారిని బయట నుంచి దండం పెట్టుకొని అన్నయ్య వాళ్ళ ఇంటికైతే రిటర్న్ అయిపోతున్నాం. చూసారా ఇలా నైట్ టైమే ఎక్కువగా ఊరేగింపుగా వెళ్తారంట. అక్కడి వరకు వెళ్ళి మా జున్నుకు షాపింగ్ చేయకుండా ఎలాగా? అందుకే మా అన్నయ్య జున్నుకి ఈ హెయిర్ బ్యాండ్ ఒకటి కొనిపించాడు. వాడి హెడ్ మీద ఉన్న ఆ లైటింగ్స్ చూడ్డానికి వాడి పడిన తిప్పలు అన్నీ ఇన్ని కావు. ఇక ఇంటికి వెళ్ళాక త్వరగా పడుకొని ఇలా ఎర్లీ మార్నింగ్ 5 లేచాం. చూసారా ఇక్కడ ఎర్లీ మార్నింగ్ ఎంత ప్లెజెంట్గా ఉందో. ఇంక అలా ఇంటికి రిటర్న్ అవుతుంటే దారి మొత్తం ఫాగ్తో నిండిపోయింది. కార్ గ్లాసెస్ అన్నీ కూడా ఫుల్ ఫాగీగా అయిపోయాయి. ఇంకా అలా ఆ వ్యూని ఎంజాయ్ చేసుకుంటూ స్లోగా డ్రైవ్ చేసుకుంటూ ఇంటికైతే రిటర్న్ అయిపోయాం. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం నేస్తాం. అప్పటి వరకు డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.